అయ్యో అయ్యో, అదేమిటి బాబు, అమ్మాయి ఫోటోని అలా చింపేస్తున్నావు? తప్పదు పంతులు గారు. ఈ ఫోటోని ఇలా చింపకపోతే ఈ అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి జీవితం ఇలాగే చీలికలవుతుంది. అవనిద్దామా? ఏందబ్బీ, పంతుల మీద అరుస్తా ఉండవేంది? అసలు నీకు ఏం హక్కుండదని ఆ ఫోటోని చింపేసుండావో? అయ్యో అవునా? అసలు మీకేం హక్కుందని నా చెల్లి జీవితాన్ని నాశనం చేసే పని పెట్టుకున్నారు? నీ కొడుకుని ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఆల్రెడీ ఉండగా మళ్ళీ మరో పెళ్లి ఎలా చేస్తారు? నా కొడుకు ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకే నాకు ఇష్టం లేకపోయినా వాడి ఇష్టాన్ని గౌరవించి నీ చెల్లిని తెచ్చి నా ఇంట్లో పెట్టుకున్న దాన్ని. కానీ నీ చెల్లె తప్పు చేసినది. నా కొడుకు కాపురం చేయకుండానే తల్లవుతా ఉండాది. కాబట్టి ఇకపై దాని మొహం చూసేందుకు కూడా నా కొడుకు ఇష్టపడ్డం లేదు. అందుకే ఒక మంచి అమ్మాయినిచ్చి మరో పెళ్లి చేసే హక్కుతో తల్లిగా ఈ పెళ్లి చేస్తా ఉండా. వినయ్, నా చెల్లి తప్పు చేసిందని నువ్వు కూడా నమ్ముతున్నావా? నేను చెప్పడం కాదు బావా, నువ్వు చెప్పు. నేనెప్పుడూ నీ చెల్లిని తాకలేదు. అది నిజమని నీ చెల్లి కూడా ఒప్పుకుంది. మరి అలాంటప్పుడు తను తల్లి ఎలా అవుతుంది? అలా అయినా కూడా నేనింకా నమ్మాలి అంటావా? నా చెల్లి నిజంగా తప్పు చేసేదే అయితే నువ్వు చెప్పింది నిజమే అని నిజాయితీగా చెప్తుందంటావా? అలా నిజాయితీగా చెప్తుంది అంటే నేను ఏ తప్పు చేయలేదని భగవంతుని సాక్షిగా చెప్పినట్టన్నమాట. నిజం కాకుండా పోతుందంటావా? నా చెల్లి తల్లి ఎలా అవుతుందన్నది నీకు తెలీదు, తనకీ తెలీదు. అంటే మీ ఇద్దరికీ తెలియకుండా మీ వల్లే జరిగిన పొరపాటు ఏదో ఉండొచ్చు కదా? నా చెల్లి ఏ తప్పు చేయదు వినయ్. ఎవరి తప్పుడు ఉద్దేశం వల్ల ఇది ఇక్కడి దాకా వచ్చిందని నా నమ్మకం. అయినా నీకంత నమ్మకం లేకపోతే అది నిరూపించుకునే పని చెయ్యాలి. నిర్ధారించుకున్నాక ఫీల్ అవ్వాలి. అంతేగాని పెళ్లి చేసుకోవడం ఆన్సర్ అవుతుందా? కాదే. ఒకప్పుడు నువ్వు ప్రేమించిన విద్య మంచిది కాదని చాలా నోళ్ళన్నాయి. నువ్వు వినలేదు. తనని వదిలిపెట్టమని చాలా చేతులు విడదీసే ప్రయత్నం చేశాయి. కానీ నువ్వు తనని విడవలేదు. విద్య అది ఇది అని ఎన్నో పుకార్లు సృష్టించారు. నువ్వు వాటిని చెవిన పెట్టలేదు.